నువ్వులు కాజు పిస్తా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. చూడండి, సండే అయితే రోడ్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా? ఖాళీగా ఉన్నాయన్నమాట. నార్మల్ డేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 5:30కే స్టార్ట్ అయిపోతాయి. ఫుల్ బిజీగా ఉంటుందన్నమాట రోడ్డు. అది చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. మార్నింగే ఒక సండే రోజు మాత్రమే ఇట్లా ఉంటుందన్నమాట. లేట్గా లేస్తారు. ఖాళీగా ఉంది రోడ్డు. ఈ చెట్టు వల్ల సరిగా కనిపించాయి. ఇప్పుడు మార్నింగ్ టైం 7:30 అట్లా అయింది. ఇక్కడ కనిపిస్తుందా ర్యాబిట్? చిన్న బిడ్డ. మన ఫోన్లో అంత ప్రాక్టికల్ లేదు. దిగు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చింది గడ్డి తినిపోవడానికి. హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత యుఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్తో పాటు సమ్మర్ కదా, కాబట్టి సమ్మర్ కోసం పిల్లలకి స్నాక్స్ చేయాలనుకుంటే ఈ స్నాక్స్ హెల్తీగా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, మీరు లైక్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా నైట్లో పడుకునే ముందు సామాన్లు కడిగేసి పడుకునే అలవాటు. కాకపోతే నిన్న నైట్ సామాన్లు అనేది కడగలేదు. అందుకని షింక్ నిండుగా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అన్నీ కడిగేయాలన్నమాట. ఇంకా నైట్ పాలు ఎప్పేసింటే అవి తీసి పెట్టేశాను. ఇంకా అదే ముందు వీడియోలో చూపించింటి కదా, ఇడ్లీ రవ్వ తీసుకొచ్చింటి అని నానపెట్టింటి కదా, ఇంకా నెక్స్ట్ డే తీసిన లాగే అనమాట. ఇది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇడ్లీ సాంబార్ చట్నీ 3 చేద్దాం అనుకుంటున్నా. అది రవ్వ ఇడ్లీ కాబట్టి దాంట్లో సాంబార్ అయితేనే బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో బియ్యంని నానపెట్టే వేస్తా అంటే ఇటుకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం రవ్వ ఇడ్లీ చేస్తున్నాను. కాబట్టి ఇంకా దానికి సాంబార్ అయితేనే బాగుంటుంది అని చెప్పి సాంబారు చట్నీ ఇడ్లీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇంకా నా కొడుకు లేచి వచ్చినాడు అనమాట. ఇంకొన్ని బ్రష్ అయిపో అని చెప్పాను. ఇంకా మా ఆయన పడుకొనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ చట్నీకి రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ చట్నీ నేను వేరేగా చేస్తూ ఉంటే, కాకపోతే ఇది మా ఆయన చూపించిన రెసిపీ అనమాట. ఈ చట్నీ మా ఆయనతో నేర్చుకోండేది కాబట్టి ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఆయన ఎక్కడ చూసాడేమో తెలియదు, కానీ ఒకసారి ఆయన ట్రై చేశాడు. ఇట్లా చాలా టేస్ట్ బాగా వచ్చింది. అందుకు అప్పటి నుంచి నువ్వు ఇట్లనే చెయ్యి అన్నాడు. ఆయన చూపించిన పద్ధతి ప్రకారమే చేస్తారనమాట. నేనైతే శనగిత్తనాలు వేయించుకొని దాంట్లో కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ ఒకటి వేసేసి కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తా అంటే ఈయన చూపించాడు. శనగిత్తనాలు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు దండిగా వేయాలంటే అదేవిధంగా కరివేపాకు, కరివేపాకు కొంచెం దండిగా వేసి కొత్తిమీరను ఎక్కువగా వేయాలి. వెల్లుల్లిపాయ బదులు అల్లం వేయాలంట. మళ్ళీ కాస్తంత జీలకర్ర వేయించి వేస్తే ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. అందుకని అప్పటి నుంచి అలాగే ట్రై చేస్తున్నా. చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మా ఆయనకి వంటలు చేయడం అస్సలు రాదు. కాకపోతే ఎప్పుడైనా ఇట్లా నేను చేసేటప్పుడు వచ్చి కలపడానికి వస్తాడు కదా, ఆయన చేత్తో కలిపితే ఎందుకో తెలియదు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి వంటలు. కానీ అది నేను ఒప్పుకున్నాను అనుకో, ఇక్కడ రెచ్చిపోతాడని నేను ఎప్పుడు ఒప్పుకోను అనమాట. చాలామంది వైఫ్స్ ఇలానే ఉంటారా? హస్బెండ్కి మంచిగా వంటలు వస్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరా చెప్పండి. మా ఆయనకు వంటలు రావు. కాకపోతే జస్ట్ మా ఆయన వచ్చి చెయ్యి అట్లా మసాలా ఏదైనా కలిపి వేయించినాడంటే అది ఎందుకో తెలియదు. ఆ చారు కానీ కర్రీ ఏదైనా కానీ టేస్ట్ భలే వస్తుందండి. ఆయన బాగా వచ్చింది కదా ఈరోజు అంటే మాత్రం నేను లేదని చెప్పి మాట తప్పేస్తుంటాను అనమాట, ఒప్పుకోను. ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. కందిబ్యాళ్ళను టమోటా వేసింటి కదా, అవి మెత్తగా ఉడికినాక బాగా నలిపేసి ఇంకా దాంట్లోకి చింతపండు రసం వేసి ఇంకో ఉప్పు, కారము, సాంబార్ పౌడర్ వేసేస్తాను అనమాట. ఎటువంటి వెజిటేబుల్స్ ఏమీ ప్లెయిన్ సాంబార్ చేస్తాను. ఇడ్లీలో కంటే మాత్రము నేను ఇట్లనే చేస్తాను.
మా ఆయనకు చాలా నీల్గా ఉండాలన్నమాట ఇడ్లీ సాంబార్ అంటే. ఇంకా సాంబార్ తరులుతూ ఉంది, దానికి తాలింపు వేయాలి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన లేచాడు, వెళ్ళి స్నానం చేసేసి వస్తాను అన్నాడు. ఇంకా మా ఇంట్లో ఎట్లంటే ఇడ్లీ, దోశ, చపాతీవి, పులావు, టమోటా రైస్ ఇవి ఏదైనా చేయని వేడివేడిగా ఉండాలి. మా ఆయనకి ఇడ్లీలు అంటే చాలా పంచ ప్రాణాలు అన్నమాట. అది కూడా పొయ్యి మీద ఉడకగానే అలా తీసి అలా ప్లేట్లోకి వేసేస్తే వేడివేడిగా అది కాలుతుండిల్లే ఆయన తినేస్తాడు అన్నమాట. అంత పిచ్చి మా ఆయనకి ఇడ్లీలు వేడిగా ఉండాలి అన్నమాట. కాబట్టి ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు పెట్టేస్తే ఇంకా రెడీ అయ్యి వచ్చేవాడికి ఉడికిపోయి ఉంటాయి. కాబట్టి అట్లా ప్లాన్ చేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇడ్లీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. చాలామందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో మా ఆయనకి డైలీ పెట్టిన తింటాడు ఇడ్లీలో, అంత పిచ్చి. కానీ వేడివేడిగా పెట్టాలన్నమాట. ఇంకా చట్నీ సాంబార్ రెడీ అయిపోయింది, ఇడ్లీకి పెట్టేశాను. ఇంకా వాళ్ళు రాగానే వేసిస్తే తినేస్తారు. నేను వచ్చేసి ఇంకా నైట్ సామాన్లు అన్నీ అలానే ఉండిపోయినాయి కదా, ఇంకా అవన్నీ ఇప్పుడు వాష్ చేసేస్తే నాకు ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాష్ చేసేసినాను. బట్టలు ఆవిడ నానిపోయిండే విధానం చూస్తేనే తెలిసిపోతుంది. టీషర్ట్స్ నానుకుంటూ ఉంటాను అనమాట. అందుకే ఎక్కువగా నేను యాప్రాన్ వేసుకునేది, లేదంటే ముందర అంతా తడిపేసుకుంటాను. ఇంకా ఇడ్లీలు అయినాయి, అందుకే ఇంకా పెట్టిస్తున్నాను. వాళ్ళు తినేస్తారు, నేను వాళ్ళతో పాటు తినేస్తే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏదో ఒకటి రెడీ చేయాలన్నమాట. మన సౌత్ ఇండియన్స్కి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇంట్లో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. దాంతోపాటు ఇట్లా రైస్ ఐటమ్స్, ఇక్కడ మేము తమిళ్ వాళ్ళు ఉన్నాము, మేము ఉన్నాం కదా, మేము ఎక్కువ రైస్ ఐటమ్స్ చేసుకుంటా అంటాం. కాబట్టి నార్త్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు మీరు ఎందుకు అంత మోర్ రైస్ తింటారు, ఎందుకు రైస్ ఐటమ్సే చేసుకుంటా అంటారు ఎప్పుడు అని అడుగుతారు వాళ్ళు. ఏమో చెప్పలేము, మనకి రైస్ ఇష్టము, ఇడ్లీ సాంబార్ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళకి చపాతీస్, దాంట్లో కర్రీస్ అంటే ఇష్టము. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి కదా. కాకపోతే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ముందు రోజు ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ తెచ్చంటే కదా, అన్నీ సర్దేయింటి. ఇంకొత్తిమీరేనో ఈ ఆకు అట్లే ఉండే పచ్చిమిరపకాయలు, అందుకే విడిపిస్తా అంటే ఇంక మా ఆయన వచ్చి ఒకదాన్ని ఏం విడిపించుకుంటావి అని చెప్పి ఆయన పచ్చిమిరపకాయలు తొడుములు తీస్తున్నాడు. నేను వచ్చేసి ఇంకొత్తిమీరి అదేవిధంగా దొంటాకు తీసుకొచ్చింటి వంచిన చారు చేసుకుందామని ఇంకా ఆకు అంతా ఇడిపించి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే వంచిన చారు ఏమైనా చేద్దామని చెప్పి ఇంకా అంతా క్లీన్ చేసేసినాను. మధ్యాహ్నం లంచ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికే లేసా. చూడు ఈవినింగ్ అయినా కూడా చాలా ఎండ ఉంటుంది, ఇంతసేపులో ఇంట్లోకి ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పి విండో క్లోజ్ చేసేసుకుంటాను అనమాట. 2:33కే విండో క్లోజ్ చేసేసి ఉంటాను. ఇంక లేసి వచ్చి సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చూపించింటి కదా డ్రై ఫ్రూట్స్కి మసాలా పెట్టింటి అని, అది చేద్దాము ఇప్పుడు అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదాం అని పెద్దగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాము, కాజు, పిస్తా, వాల్నట్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఎంత కొలతైనా తీసుకోవచ్చు. నేను దీంట్లోకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నువ్వులు హెల్దీ కదా, అందుకని చెప్పి ఒక్కొక్కటే ఫస్ట్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్టే డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏమి వేయకూడదు. అట్లా ఒక్కొక్కటే వేయించుకొనేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేను పంప్కిన్ సీడ్స్ అనేది ఎక్కువ వేసుకుంటున్నాను, బాగుంటాయి తినడానికి. ఇంకా అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్నటివి పిస్తా అవ్వలేవు, అందుకని అవేమి వేసుకోలేదు. స్లో ఫ్లేమ్లో ఒక్కొక్కటి వేసి బాగా వేయించి పక్కనకి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇవి వేగిన తర్వాత శనగిత్తనాలు సపరేట్ ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి వేయించి వేయకూడదు కదా, అందుకని చెప్పి ఇంకా ఎలాగో బొరుగులకి మసాలా పెడుతున్నాను, దానికి కావాలి కాబట్టి రెండిటికి కలిసి నేను వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ముందుగా మనం వేయించుకున్నాం కదా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. వేసేసి ఆ నేతిలో బాగా వేయించాలన్నమాట. ఆ నెయ్యి అనేది సీడ్స్కి అంతా పట్టి అవి మంచిగా ఇట్లా చిటపట్లాడుతాయి, కొంచెం ఉబ్బుతాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ. అట్లా బాగా వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోకి పెట్టేసి నువ్వులు వేయాలి. ఫస్ట్నే వేసారంటే అవి మాడిపోయి చిటపటలాడి అంతే ఇల్లంతా ఎగిరిపోతాయి అన్నమాట. కాబట్టి లాస్ట్లో వేసేసి ఇంకా శనగిత్తనాలు మనకి ఎన్ని కావాలో అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఒక 2-3 సార్లు బాగా కలిపేసి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చాలా వేసుకోవద్దని మళ్ళీ తినేటప్పుడు గొంతులోకి ముక్కులో వచ్చేస్తుంది. కాబట్టి లైట్గా కారం పొడి, ఉప్పు,
కాసంతా నేను ఇదేంటి సాంబార్ పొడి వేసిన. సాంబార్ పొడికి జస్ట్ కొంచెం వేసినానండి, ఎక్కువ వేయలేదు. ఊరికే జస్ట్ ఆ స్మెల్ ఆ టేస్ట్ తగలడానికంతే. ఇవి 3 వేసి బాగా ఆ మసాలా అంతా దానికి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదంటే కొంచెం పచ్చికారం మాదిరి అనిపిస్తుంది కాబట్టి అట్లా వేయించితే ఆ నెయ్యిలో దానికి అన్ని డ్రై ఫ్రూట్స్కి సీడ్స్కి అంతా మెత్తుకొనేస్తుంది అనమాట కారం పొడి ఉప్పు అనేది. ఇట్లా చూడండి రెడీ అయిపోయింది. హెల్దీ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లలు తినేకి కూడా చాలా ఇష్టపడతారు. లంచ్ బాక్స్లో ఎప్పుడైనా పంపించేటప్పుడు స్నాక్స్ పంపించాలి కాబట్టి ఇవి కొన్ని వేసి పంపించేసినామంటే చాలు, ఈజీగా తినేస్తారు. బాగుంది కదా, ఒకసారి ట్రై చేయండి మీరు మీ పిల్లల కోసము. ఇది చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రెండో వచ్చేసి బొరుగులు, దానికి మసాలా పెడుతున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ బొరుగులకి తాలింపు పెడుతున్నాను. మా సైడ్ అయితే మేము బొరుగులు అంటాము, వేరే వాళ్ళు చూసేవాళ్ళు మీరు ఏమంటారో చెప్పండి. దానికి తిరగబాతు పెడుతున్నాను అనమాట. ఆయిల్ వేసి కొంచెం సాసులు వేసి వెల్లుల్లిపాయలకు కచ్చబచ్చగా దంచి ఫ్రై చేసేసినాను. దానిలోకి రవ్వంత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా అవి క్రిస్పీ అయిపోయే వరకు వేయించాల. ఆ తర్వాత ఉప్పును కొంచెం సాంబార్ పొడి వేస్తానమాట అన్నిట్లోకి. వాసనగా చాలా బాగుంటుంది. ఆ సాంబార్ పొడి వేసిన తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని బొరుగులు అనేది వేసేసి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా దీంట్లోకి వేసేయాలి. పల్లీలు ఎక్కువ తీసుకోవాలి, లేదంటే ఉత్తు బొరుగులే తినడానికి బాగుండదు అనమాట. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు లేదా తెలియదు, కానీ మా ఇంట్లో పల్లీలు అనేది చాలా ఎక్కువ ఉంటేనే బొరుగులో ఇష్టంగా తింటారు. బాగా అది ఒకే గిన్నెలో అంతా కలపడానికి ఇబ్బంది అయిపోయి కొన్ని తీసి బేషన్లో పక్కనకి వేసి హాఫ్ గిన్నెలో మాత్రమే బాగా మసాలా అంతా కిందున్న పసుపు ఉప్పు కారాలన్నీ పట్టి దానికి పక్కన పోసినాను. దాంట్లోకి కొంచెం కారపు బూందీ తీసుకొచ్చాను అనమాట. కారపు బూందీని కలిపాను. ఇంకొక అర్థం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకున్నాను, కాకపోతే దాన్ని తిప్పడానికి కాలేదనమాట. అందుకని ఇంకా గిన్నెలోకి షేర్ చేసేసుకున్నాను హాఫ్. ఇలాంటి స్నాక్స్ మీరు చేస్తుంటారా లేదా నాకు కింద చెప్పండి. ఇంకా ఎలాంటి స్నాక్స్ చేయొచ్చు అని కూడా సజెషన్ ఇవ్వండి, చేద్దాము. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, ఏ స్నాక్స్ చేసినా తింటారు. ఇద్దరు నీకు ఉండేది ఒకడే కొడుకు కదా అనుకుంటారు. మా ఆయన కూడా పిల్లోడితో సమానం. ఆఫీస్ నుంచి వచ్చాడా లేదు ఈవినింగ్ 4 అయింది అంటే ఆయన కంపల్సరీ స్నాక్స్ టీ ఉండాలన్నమాట. కాబట్టి ఏదైనా ఉంటే ఏమన్నా ఉంటే ఏమమ్ముతా అని అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటా అంటాను. చిక్కీలు, నువ్వుల చిక్కీ, పల్లి చిక్కీ, లేదంటే నువ్వుల లడ్డు. ఈ కారంకైతే ఎప్పుడు ఈ బొరుగులను ఇట్లా ట్రై చేసి పెట్టుకుంటా అంటానన్నమాట. తింటారు ఈవినింగ్ అని చెప్పి. ఇంకా రెడీ అయిపోయాయి. మేము బొరుగులు తిరుగుబాతు అంటాము, మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డ్రై ఫ్రూట్స్కి మసాలా పెట్టాను. ఇంకా అవంతా అయిపోగానే ఇల్లంతా బొరుగులు అనేది ఇంట్లో పడిపోయి ఉంటాయి కదా ఇట్లా కలిపేటప్పుడు, కాబట్టి ఇంక స్టవ్ అంతా క్లీన్ చేసేసి చెత్త నూకేసినాను అనమాట. అన్ని బొరుగులంతా క్లీన్గా చెత్త నూకేసి ఇంకా టీకి పెట్టేస్తున్నాను. మా ఆయన ఇంకా బొరుగులు కొన్ని తిన్నాడు, ఇంకా టీకి పెట్టించేయంటే ఇంక టీకి పెడుతున్నాను అనమాట. ఆడవాళ్ళు నా వీడియోస్ చూస్తుంటారు కదా, చెప్పండి ఎంతమంది మీకు ఈ అలవాటు ఉందో. వంట అవుతున్నట్లనే తేంబట్ట తీసుకొని స్టవ్ని పదే తుడిచే అలవాటు మీకు ఉందో లేదో చెప్పండి. నేనైతే అట్లా పదే తుడుస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒకేసారి క్లీన్ అయిపోతే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయాలబ్బా అనే పని ఉండదు కదా, అందుకని చెప్పి మీరు అలానే చేస్తారా లేదా చెప్పండి. ఇంకా టేస్ట్ చూస్తున్నా, టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. లాస్ట్ టైం కింద ఈసారి చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం ఫస్ట్ టైం చేశాను కదా అంత ఐడియా లేదన్నమాట. ఈసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశాను, బాదాము కాజు అన్నీ. అప్పుడు కొద్దిగానే వేసింటి. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీకు తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను. మీకు ఇంకా ఎలాంటి స్నాక్స్, ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా చెప్పండి. చాలామంది చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు అంటున్నారు, కాకపోతే ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, ఓకే. లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 1 year అయిపోయింది, వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. అందుకని కొంచెం డిసప్పాయింట్గా అయినా కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. అంతేకాకుండా మన సిస్టర్స్ చాలా బూస్టింగ్గా కామెంట్స్ పెడుతున్నారు కదా, కాబట్టి వాళ్ళ కోసమైనా చేద్దామని చెప్పి చేస్తూ ఉంటానన్నమాట, ఓకేనా. అందరికీ థ్యాంక్ యూ మరొకసారి, ఓకే. బాయ్. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను.